హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా అంటే చాలా రోజుల తర్వాత మన ఛానల్ అయితే నేనైతే వీడియో చేస్తున్నాను. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్ అండ్ స్టడీ ఇష్యూస్ రావడం వల్ల నేనైతే చాలా బిజీగా ఉండటం వల్ల జరిగింది. సో ఇక నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ మిస్ అయినట్టే కింద కామెంట్ చేయండి. ఇంకా మనం ఈరోజు ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే 2025 ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ టీం యొక్క కొత్త కెప్టెన్ ఎవరు అండ్ ఆర్సీబీ టీము ఎంతమందిని రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. గాయస్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూసేసి ఆర్సీబీ టీంకి కొత్త కెప్టెన్గా ఎవరైతే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మనం మొదటగా 2025 ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ టీం ఎంతమంది రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఉందని చూసుకుంటే ఐపీఎల్ రిటర్న్స్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ప్రతి టీము 5 లేదా 6 మంది ప్లేయర్స్ని అయితే రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ 5-6 ప్లేయర్స్లో కూడా ఒక 5 ప్లేయర్స్ని రెగ్యులర్గా రిటర్న్ చేసుకుని ఒకరు లేదా 2 ప్లేయర్స్ని ఆ టీం ద్వారా తీసుకునే ఛాన్స్ అవుతుంది. సో ఆర్సీబీ టీము రిటర్న్ చేసుకోబోయేటువంటి 5 ప్లేయర్స్ ఎవరైనా మనం చూసుకుంటే మొదటిగా ఇండియన్ ప్లేయర్స్గా విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, రజత్ పటిదార్ తీసుకుంటారు. ఇంకా ఫారెన్ ప్లేయర్స్ విషయానికి వచ్చేసరికి 17 కోట్లు పెట్టి లాస్ట్ ఇయర్ ముంబై నుంచి ట్రేడ్ ద్వారా తీసుకున్నటువంటి కెమెరాన్ గ్రీన్ అయితే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా రిటర్న్ చేసుకుంటారు. ఇంకా విల్ జాక్స్ని తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్లు ఫ్యాబ్ డు ప్లేసెస్ అండ్ మ్యాక్స్వెల్ని ఆర్సీబీ రిటర్న్ చేసుకోదా భయ్యా అంటే ఫ్యాబ్ డు ప్లేస్ని అయితే చేసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనోడు ఏజీ ఇప్పటికే 41, 42 దాకా వచ్చేసింది. సో మనోడిని రిటర్న్ చేసుకోవడం కంటే కూడా రిలీజ్ చేసి ఆప్షన్లో కొనుక్కుంటే తక్కువ ఏమట్టుకు దొరికేస్తాడు. ఇంకా మ్యాక్స్వెల్ విషయానికి వచ్చేసరికి మనోడు ఫామ్ లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ టైంలో తనని రిటర్న్ చేసుకుని విల్ జాక్స్ని కానీ రిలీజ్ చేశారంటే విల్ జాక్స్ దొరకడం చాలా కష్టం. మనోడు ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి సో ఆర్సీబీ టీము ఫారెన్ ప్లేయర్స్గా కెమెరాన్ గ్రీన్ అండ్ విల్ జాక్స్ని అయితే తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంకా ఆ టీం విషయానికి వచ్చేసరికి ఆర్టీఎం కార్డులో 1 లేదా 2 ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆర్టీబీ టీంకి ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది అనుకుంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ సూపర్గా బౌలింగ్ వేసి రీసెంట్గా టీమిండియా టెస్ట్ స్క్వాడ్కి సెలెక్ట్ అయినటువంటి ఎస్ దయల్ని అయితే వాళ్ళు డెఫినెట్గా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎస్ దయల్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో అద్దరగొట్టాడు అండ్ ప్రజెంట్ కూడా మనోడు చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి తనని ఆర్టీఎం ద్వారా మళ్ళీ ఆర్సీబీ టీం అయితే బై చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీము నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్కి సంబంధించి ఎంతమంది రిటర్న్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా మనం ఆర్సీబీ టీం యొక్క కొత్త కెప్టెన్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది ఏంటి అని మనం డీటెయిల్స్లోకి వచ్చేస్తే సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నటువంటి రూమర్స్ ప్రకారం 2025 ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ టీంకి కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురులో ఒకరైతే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇంకా మనం ప్లేయర్ వైజ్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే ఏ ప్లేయర్ ఆప్షన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది, ఒకవేళ వస్తే ఆర్సీబీ కొనే ఛాన్స్ ఉందా లేదా అని మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే మొదటిగా హార్దిక్ పాండ్యా అయితే ఆక్షన్లోకి వస్తారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా మనోడిని టీమిండియాకి సంబంధించి కెప్టెన్గా అయితే సెలెక్ట్ చేయలేదు. కాబట్టి ముంబై ఇండియన్స్ ఈ జరిగే ఐపీఎల్కి సూర్యకుమార్ యాదవ్ని వాళ్ళ కెప్టెన్గా చేసి హార్దిక్ పాండ్యాని రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. బట్ అది జరిగే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి అండ్ ముంబై ఓనర్కి చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ మనోడిని 15 కోట్లు పెట్టి గుజరాత్కి ఇచ్చి అండ్ 100 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చి మరి తీసుకొతే వచ్చారు. కాబట్టి సో ఒక్క సీజన్ తర్వాత తను దారుణంగా ఆడని చెప్పి తీసేయడం జరగదు. కాబట్టి డెఫినెట్గా ముంబై ఇండియన్స్ ఈ ఇయర్ కూడా హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా కంటిన్యూ చేస్తారు. ఒకవేళ వాళ్ళు సూర్యాని కెప్టెన్ చేయాలి అనుకుంటే హార్దిక్ని ఎలాగోలా ఒప్పిస్తారు. ఎందుకంటే అక్కడ ఉంది అమ్మనే కాబట్టి ఎవరైనా ఈజీగా ఒప్పించేస్తాడు. సో హార్దిక్ పాండ్యా అక్షరాలకు రావడం అనేది కొంచెం కష్టమే. సో ఇప్పుడు ఇంకా మనోడిని ఆర్సీబీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే నాకు తెలిసి 99% అయితే లేదని చెప్పి నేనంట. ఇంకా మనం నెక్స్ట్ ప్లేయర్ గురించి చూసుకుంటే అతనే కేఎల్ రాహుల్ని ఆర్సీబీ టీం కెప్టెన్గా చూడాలని చెప్పి చాలా అంటే చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే మనోడు కర్ణాటక చెందిన ప్లేయరు అండ్ కర్ణాటక టీం తరపున తన కెప్టెన్గా ఆడితే డెఫినెట్గా ఆర్సీబీ టీం కప్పు కొట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పి చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కేఎల్ రాహుల్ ఆర్సీబీ టీంకి వచ్చే ఛాన్స్ ఉందని మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ లక్నో టీము ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు లక్నో ఓనరు కేఎల్ రాహుల్ మీద కొంచెం దురుసుగా మాట్లాడుతూ దాని తర్వాత కేఎల్ రాహుల్ ఆక్షన్లోకి వచ్చేస్తారని చెప్పి చాలామంది అయితే అనుకున్నారు. బట్ రీసెంట్గా కేఎల్ రాహుల్ లక్నో ఓనర్స్ అయితే మీట్ అయితే అవడం జరిగింది. ఇంకా ఆ టైంలో ఓనర్ కూడా కేఎల్ రాహుల్ మా ఫ్యామిలీలో మెంబర్ లాంటి వాడు, తనైతే బయటకు వెళ్ళడు అన్నట్టుగా తనైతే మాట్లాడడం జరిగింది. సో కేఎల్ రాహుల్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. బట్ తను రావాలి అనుకుంటే వచ్చేయచ్చు. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ అయితే తను రావాలని చెప్పి సోషల్ మీడియాలో గట్టిగా అలచలేదు చేస్తున్నారు. సో కేఎల్ రాహుల్ నేను నా ఓన్ టీంకి ఆడాలని చెప్పి తను బయటకు వస్తే ఆర్సీబీ కొనొచ్చు. కానీ ఇదంతా జరిగేదానికి 50-50 ఛాన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి. ఇంకా మనం మరో ప్లేయర్ విషయానికి వచ్చేసరికి అతనే రోహిత్ శర్మ ఆక్షన్లోకి రావడం అనేది ఆల్మోస్ట్ 99% అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఎందుకంటే రిజర్వేషన్ విషయానికి వచ్చేసరికి ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ కాకుండా బుమ్రా, సూర్యకుమార్ యాదవ్,
హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ ఇంకా చాలామంది ప్లేయర్స్ అయితే ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరి మధ్యలో రోహిత్ శర్మ రిటర్న్ చేసుకోవాలంటే కొంచెం టఫే. అండ్ రోహిత్ శర్మ నార్మల్ ప్లేయర్గా అయితే ఆడుతున్నాడు. తను చాలా మంచి కెప్టెన్. అలాంటి ప్లేయర్ని ఒక కెప్టెన్గా కాకుండా ఒక ప్లేయర్గా ఆడిపించడం వల్ల తనకున్నటువంటి ఎబిలిటీ అయితే వేస్ట్ అయితే అయిపోతుంది. సో రోహిత్ శర్మ మోస్ట్ ప్రాబబ్లీ తనైతే ఈ జరిగే ఐపీఎల్ ఆక్షన్కి అయితే వచ్చే ఛాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇంకా రోహిత్ శర్మ ఆక్షన్లోకి వస్తే ఆర్సీబీ టీం కొనాలి అనుకుంటే అట్లీస్ట్ 15 నుంచి 20 కోట్లు అయితే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ కోసం బయట చాలా టీంలు అయితే గట్టిగా ట్రై చేస్తాయి. ఎందుకంటే తను రీసెంట్గా వరల్డ్ కప్ అయితే కొట్టించాడు అండ్ ఐపీఎల్గా 5 ట్రోఫీలు అయితే తను అందించాడు కాబట్టి సో తన కోసం చాలా టీంలు అయితే గట్టిగా ట్రై చేస్తాయి. అండ్ జరగబోయేది మెగా ఆక్షన్ కాబట్టి భారీ అమౌంట్లు అయితే వెళ్ళవు, అంటే 20 లేదా 30 కోట్లు. కాబట్టి రోహిత్ శర్మ కోసం ఆర్సీబీ కొనాలని చెప్పి అనుకుంటే 15 నుంచి 20 కోట్లు కానీ రెడీగా తన కోసం పెట్టుకుంటే డెఫినెట్గా కొనొచ్చు. అప్పుడు మనం రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కలిసి ఐపీఎల్లో ఓపెనింగ్ చేయడం అనేది చూడొచ్చు. సో నా ఓపెనర్ ప్రకారం ఆర్సీబీ టీం రోహిత్ శర్మ కొంటే బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకా 2025 ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ టీం కెప్టెన్గా ఎవరిని పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కిందైతే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో రెగ్యులర్గా ఐపీఎల్కి సంబంధించి అనేకమైన వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఇన్ని రోజులు యాక్టివ్గా లేనటువంటి ప్రతి సబ్స్క్రైబర్ అయితే యాక్టివ్గా ఉండండి. మన ఛానల్లో కంపల్సరీ అట్లీస్ట్ ఫర్ డే 1 or 2 వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు వరకు వీడియో చూసి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆన్ ద అనదర్ వీడియో.